మంచు తూరుపై విడిపోని బంధమై మేలు కొలిపింది ఆ స్వరం. నేను నడిచే ప్రతి అడుగులోన తాను కలిసుంటానంది నీడై కాలమంతా నా చుట్టూ కంచై కాచుకుంటానంటోంది తోడై. తనను విడి ఊపిరింక ఉండలేదుగా. నన్ను కాదని నామదినే వెతుకుతుంది ఎవరో. ఇంత చేదు తీయ తీయగనే పంచుతుంది ఎవరో. ఏంటి సార్ అటు ఇటు దిక్కులు చూస్తున్నారు? ఎవడో వస్తున్నాడంట్రా. ఎవరో రావట్లేదు సార్. నా ఫోన్ సార్. ఏంట్రా రాంగ్ టోను? నువ్వు నన్ను చూడటానికే వచ్చావా? ఇంకేం పని చేయవా? ఏం చెయ్యనండి. కావికి ముందే చేశాను బాబు. ఆఫీసులో ఫోన్ మాట్లాడితే మీరు గ్యాస్ సిలిండర్ మీకు నచ్చదని చెప్పింది బాబు. మధ్యలో గ్యాస్ సిలిండర్ అనే పదం ఎందుకు వచ్చింది? అబే, మధ్యలో గ్యాస్ వాడి ఇంటికి వస్తేను మీ అత్తగారికి చెప్తున్నాను బాబు, అంతే. సర్లేండి, ఇస్తాను, లైన్లో ఉండండి. ఓ రక్షణ చెయ్యకు. మీ నాన్న ఫోను. అయ్యయ్యో, ఎలా మాట్లాడగలనండి? నా చేతికి కుట్లు కట్లు ఉన్నాయి కదా. కొంచెం మీరే చెవి దగ్గర పెట్టండి. అయ్యయ్యో పాపమండి, మా నాన్నకి సెల్లో బ్యాలెన్స్ అయిపోతుందండి. తొందరగా చెవి కానిచ్చండి. హలో నాన్న, ఎలా ఉన్నారు నాన్న? ఏం చేస్తున్నారు? బాగానే ఉన్నావమ్మి. మీ అమ్మ నేను కూరల కోసం బయటకు వచ్చావమ్మి. అవునా? ఏమేం కూరలు కొన్నారు? మీకు కంద బచ్చలి అంటే ప్రాణం కదా నాన్న. కంద దొరికిందా నాన్న? దొరికిందమ్మి. బేరవాడి కొనకపోతే కూరగాయల మార్కెట్లో వాచీలు ఉంగరాలు అమ్ముకోవాల్సిందేనమ్మే. అవునా? ఈ సొల్లు కబుర్ల కోసం నేను ఫోన్ పట్టుకుంది. But I's been and deep in just fine, man, and it's fine, and right. Somebody buying and then it's fine, but nine, but the fine, spine, gonna live on a time. For the guys, and the time, but I'm and a tip of the banana, and the one at time. Free time, and a load, sick time, and a tip of the banana, it's a banana, they can on a tea, a better bow. సరే నాన్న, పాపం సెల్ ఫోన్ నా చెవి దగ్గర పట్టుకుని మీ అల్లుడు గారికి చెయ్యి లాగుతుందో ఏమో. ఉంటాను నాన్న. అలాగేనమ్మి. ఏవండి, చాలా థ్యాంక్స్ అండి. అయినా మీరేంటండి అంత అవస్థ పడుతూ నిలబడ్డారు? స్పీకర్ ఆన్ చేసుంటే సరిపోయేదిగా. ఈ ముక్క ఇప్పుడు చెప్పావేంటి? ఈ ముక్క ఇప్పుడే గుర్తొచ్చిందండి.
సార్ సార్ మిమ్మల్నే ఇందాకేదో అన్నారు పెళ్ళాం గురించి వాళ్ళని వదిలేయటం గురించి. ఏమో గుర్తులేదు. నాకు గుర్తుంది సార్, చాలా బాగా గుర్తుంది. లోకంలో ఎవరికి పెళ్ళం అక్కర్లేదు. మీ ఒక్కరికే ఉండాలి. ఎవడికి ఆకలేస్తే వాడు వంట మనిషిని పెట్టుకోవాలి, పెళ్ళాన్ని మాత్రం తరిమేయాలి. రోగం వస్తే నర్సును పెట్టుకోవాలి. పిల్లలు కావాలి అనుకుంటే అనాథాశ్రమానికి మాత్రమే వెళ్ళాలి. అంతే తప్ప లోకంలో ఏ మగాడు మొగుడిగా మారకూడదు. వాడి సంసారాలు, కాపురాలు, పెళ్ళాం, పిల్లలు, పిల్లా జల్లా ఏమీ అక్కర్లేదు. మీరు మాత్రం ఆఫీస్కి హనీమూన్కి తేడా లేకుండా ఫోన్లో స్పీకర్ ఆన్ చేయకుండా పెళ్ళాం చెవి దగ్గర ఫోన్ పెట్టి పెళ్ళాం చుట్టూ తిరుగుతూ మీ ఆవిడతో సరదాగా గడపాలి. అసలు ఏంటి న్యాయం అని అడుగుతున్నాను, ఏంటి అన్యాయం అని నిలదీస్తున్నాను. మీకో రూలు మాకో రూలు ఉండాలన్న రూలు ఎక్కడిది అని ఎలుగెత్తి మరీ అడుగుతున్నాను. అశేష తెలుగు మొగళ్ళకు ప్రతినిధిగా మిమ్మల్ని ఎదురిస్తున్నాను. చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి 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 సార్. ఏవండి, అప్పుడు ఇంటికొద్దండి, బోరు. ఏ వచ్చే సెంచరీలో వెళ్దామా? అప్పటిదాకా మీతో కలిసి తిరగడానికి నేను రెడీ. నువ్వు దేనికైనా రెడీ. యస్, డి అంటే డి అనడానికి మనం రెడీ. అలా ఓవరాక్షన్ చేసే పచ్చడైపోయావు. మర్చిపోయావా? ఆ పచ్చని కాపురాన్ని పచ్చడి చేసింది మీరు, మర్చిపోయారా? ఎహె, నోరు మూసుకుని కూర్చో. నోరు మూసుకునే కూర్చుంటాను. పార్క్ కి తీసుకెళ్తే. పార్క్ కా? నిన్న పార్క్ కి లవర్స్ వెళ్తారు, ఎనిమీస్ వెళ్ళరు. పోనీ ఆ ట్రెండ్ ని మనతోనే మొదలు పెడదాం. నీతో నేను చచ్చిన పార్క్ కి రాను. ఇంట్లో నా పరువు తీసావు, ఆఫీస్ లో నా పరువుని పబ్లిక్ చేసావు. ఇప్పుడు పబ్లిక్ పార్క్ లో కూడా నన్ను బజార్ను పెడతావు. నీ గురించి ఎవరికి తెలీదు. అంతేనా? అదేనా మీ చివరి ఆఖరి నిర్ణయమా? అంతే, లాస్ట్ అండ్ ఫైనల్ డెసిషన్. దేవుడా, దేవుడా, దేవుడా! పెళ్ళాన్ని పార్కుకు తీసుకెళ్ళని కర్కోటక కిరాతక మగజాతికి మంచి గుణపాఠం చెప్పేలా ఇప్పుడు ఈ కార్ ఇక్కడే ఆగిపోతే ఎంత పెళ్ళాన్ని పార్కుకు తీసుకెళ్ళని కర్కోటక కిరాతక మగజాతికి మంచి గుణపాఠం చెప్పేలా ఇప్పుడు ఈ కార్ ఇక్కడే ఆగిపోతే ఎంత బాగుంటుందో. ఆగిపో, ఆగిపో. దేవుడు అనేవాడు ఉంటేనే కదా నీ మొర వినటానికి. ఏం నోరేనిది? దేవుడా, దేవుడా, నువ్వున్నావు దేవుడా. దేవుడు అనేవాడే లేడంటారా? ఇప్పుడేమంటారు? ఎగిరెగిరి పడకు, క్షణాల్లో దీన్ని స్టార్ట్ చేసి చూపిస్తాను. చూస్తూ ఉండు. యావండి, ఏంటి? నిజంగానే దేవుడు ఉన్నాడండి. మళ్ళీ ఏమైంది? మన కారు కరెక్ట్ గా పార్క్ ముందే ఆగిపోయిందండి.
ఏంటే ఇది? దేవుడి మహిమ. ఓ పరలోకములో ఉన్న దేవాది దేవా, నా మొర ఆలకించుతివా? అందుకే కార్ ఆగిపోవాలన్న నా కోరికని, పార్కుకు వెళ్ళాలన్న నా ఆశని ఒకేసారి తీర్చేసావా? ఆమేన్. ఏవండి, బానెట్ కన్నా ముందు నా డోర్ ఓపెన్ చేయండి. ఏ తీస్తారా లేదా? తీయను. అంతేలేండి. విధి వక్రించి కాలం కాలనాగై కాటేసి ఆపేవే లంకిని. గట్టిగా అరవకే. ఎవరన్నా వింటే బిచ్చిగా తనుకుని బిచ్చ వేస్తారు. దిగా. ఏవండి, కారు సంగతి తర్వాత చూసుకోవచ్చు. కొంచెం నన్ను పార్కులోకి తీసుకెళ్లి కూర్చోబెట్టండి. ఉండే. కారణం లేకుండా కారు ఎందుకు ఆగిపోయిందని నేను టెన్షన్ పడుతుంటే నీ సోదొకటి. అబ్బా ప్లీజ్ అండి, ఇక్కడ దాకా వచ్చి పార్కులోకి వెళ్లకుండా వెళ్ళడం ఏంటండి? మెకానిక్ వచ్చేదాకైనా నన్ను లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టండి. చచ్చిన తీసుకెళ్ళు. హే భగవాన్, ఈ పవిత్ర భారతదేశంలో, ఈ ప్రజాస్వామ్య దేశంలో కాళ్ళు చేతులు పనిచేయని ఓ అబలని, ఓ అభాగ్యురాలిని, ఓ దీనురాలిని, ఓ దిక్కుమాలిన స్త్రీని పార్కులోకి తీసుకెళ్లి కూర్చోబెట్టే నాదుడే లేడా? ఒక్క మానవతా మూర్తైనా లేడా? ఒక్క కరుణమయుడు లేడా? ఏ భాషా చూడు భాషా చూడు సింగల్ లాంటి నడక చూడు వెంటవచ్చు సైన్యం చూడు అలనాటి బాలచంద్రుడి పౌరుషమే ఉంది చూడు ఒపిలి పులిగా దప్ప చరిచి వచ్చే ఆ తెగువ చూడు ధర్మ సంస్థాపనకై యుగ పురుషుడు వచ్చినాడురా ఈ భాషా ఎవడ్రా నువ్వు మధ్యన? లాస్ట్ లో వచ్చింది కాక దూసుకొస్తున్నావేంటి? దూరంగా ఉండు. అన్నలారా, ఆగండి ఆగండి, ఆయనే మా ఆయన. ఏవండి, ఇప్పుడు నన్ను తీసుకెళ్తారా లేక వీళ్ళందరినీ తలో చేయమంటారా? మేము రెడీ, మేము రెడీ. ఆగండి. వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళండ్రా. చావు. పద. మెల్లిగా. అయ్యో, నువ్వు బాగా బరి తెగించిపోయావే. నేను దేవుణ్ణి అడిగానండి. దేవుడు సాయం కోసం వాళ్ళని పంపించాడు. మీరు నన్ను అంటారేంటి? అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అని మీరు తీసుకురారు. ఎవరన్నా తీసుకొస్తారంటే ఉడుక్కుంటారు. ఎంతైనా మీకు నా మీద చాలా ప్రేమండి. నా మీద పరాయి మగాడి నీడ పడ్డా మీరు తట్టుకోలేరు. తొక్కేం కాదు, నా పరువు పోతుందని తీసుకొచ్చాను తప్ప నువ్వు చేసిన పనికి నేను నడి రోడ్డు మీదే వదిలేసిపోవాలంత మంటగా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఓవర్ యాక్షన్ చేసావంటే నువ్వెవరో నేనెవరో జాగ్రత్త. పూలమ్మా, మల్లెపూలు మల్లెపూలు, తాజా తాజా మల్లెపూలు. జావేద్. సార్ మల్లెపూలు సార్. సార్ హలో, జావేద్. మల్లెపూలు సార్. సార్ సార్ హలో, మల్లెపూలు జావేద్. సార్. హలో సార్ జావేద్. మల్లెపూలు సార్. రేయ్, పూలు పూలు అని దుబ్బేస్తున్నావు. పూలు కొనుక్కుని ఎక్కడ పెట్టుకోమంటావురా? ఎక్కడ పెట్టుకోమంటావు? అసలే గుండె కాలి
కాలిపోయి ఉన్నాను గుండె పగిలిపోద్ది పో. హలో మల్లెపూలు సార్ జావేద్. హలో సార్ జావేద్. మల్లెపూలు కనండి సార్ పో. మల్లెపూలు అమ్మా మల్లెపూలు అమ్మా పూలమ్మా మల్లెపూలమ్మా తాజా పూలు గుమ్మగుమ్మలాడుతున్నాయమ్మా తీసుకోండి అమ్మా అమ్మో అసలే నిప్పులు తొక్కిన కోతలా చిందులేస్తున్నాడు. పూలు అడిగితే పూనకం వస్తుందేమో సచ్చినోడికి. అమ్మా అమ్మా తీసుకోండి అమ్మా వద్దులే బాబు. అమ్మా తీసుకోండి అమ్మా పొద్దు నుంచి అసలు బోని కూడా కాలేదమ్మా మోర్ 20 రూపాయలేనమ్మా కావాలంటే వాసన చూడండి ఎంత తాజాగా ఉన్నాయో చూడండి అమ్మా చూడండి ఆ, 2 మూరలు ఇవ్వు బాబు. అలాగేనమ్మా ఇదిగోండి అమ్మా డబ్బులు అదిగో ఆయన ఇస్తారు, వెళ్ళి తీసుకో. ఎవరమ్మా ఆవదం దగ్గర మొహం పెట్టుకుని ఆ సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నా అతను కరెక్ట్ గా చెప్పావు, ఆయనే, వెళ్ళి తీసుకో. యా అక్కడే ఉన్నాం. సార్ త్వరగా డబ్బులు వచ్చేయ్. ఏంటి సార్ 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 ఫోన్ డబ్బులు ఏంటి సార్ డబ్బులేంట్రా? నేనేం తీసుకున్నాను? మీరు కాదు సార్ ఆవిడ తీసుకున్నారు. ఎవరు? అదిగో చేతికి కట్లు కట్టుకు కూర్చున్నారా మీ ఆవిడ తీసుకున్నారు. నేను ఇవ్వను. ఆవిడెవరో నాకు తెలీదు. వెళ్ళి ఆవిడని అడుక్కో. అదేంటి బాబు అలా అంటారు? ఏ ఆడపిల్ల పరాయి మొగుడు తన మొగుడు అని చెప్పదు. డబ్బులు ఏంటి బాబు అసలే బోని బేరం ఏంటి బాబు? నోరు మూసుకుని వెళ్ళు. ఏ ఆడదో వేలు పెట్టి చూపిస్తే నేను దానికి మొగుడిని అయిపోతానా? వెళ్ళ. తొందరగా రా. తిట్టుకున్నా సరే ఆయన చేత్తోనే తల్లో ఈ పూలు పెట్టించుకోవాలి. అదేంటమ్మా ఆయన అట్లా అంటున్నారు? ఏమన్నారు? మీరెవరో తెలియదు అంటున్నారమ్మా. ఆ, నువ్వెవరిని అడిగావు? సెల్ ఫోన్ లో మాట్లాడుతున్న ఆయన్ని అడిగావా? అవునమ్మా. ఏమన్నారు? మీరు అసలు తన భార్య కాదు పొమ్మన్నారమ్మా. వద్దులే బాబు. అయ్యో మీరంతగా కావాలనుకుంటున్నారు కదమ్మా. పోన్లే అమ్మా తీసుకోండి. వద్దు. నేను ముష్టిదాన్ని కాదు. తీసుకో.